వారు నీ విరోధులైనప్పటికీ, శత్రులైనప్పటికీ, నీకు కెట్టని వారైనప్పటికీ, నీ మీద వేరే రకంగా మాట్లాడేవైనప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయమన్నాడు? దీవించండి అన్నాడు. అంతవరకే దీవించాలి. మన నోటిలో మాట ఆయన యేసయ్య మొట్ట తండ్రి కలుగునుగా కానీ పలికాడు. చీకటిలో వెలుగు కలిగింది. తర్వాత దేవుడు చూసుకుంటాడు. ఈ లోకంలో యేసు ప్రభు అన్నాడు, ఈ లోకానికి వెలుగుగా ఉన్నారని మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ప్రతిసారి కూడా మన లోకాన్ని మనం ఆశీర్వదించాలి. ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించాలి. చీకటిగా ఉన్న ప్రాంతాన్ని మనం ఆశీర్వదించాలి. ఆశీర్వాదములకు కారకులుగా మనం నిలబడాలి. మన ద్వారా దేవుడి లోకాన్ని రక్షించాలనుకుంటున్నాడు. మన ద్వారా. అందుకే నీవు ఆశీర్వదించు వారిని చదివానమ్మా. అబ్రహాము చెప్పాడు, నేను ఆశీర్వదించు వారిని, నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏమా, నీవు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను. ఒకసారి అబ్రహాము ఆశీర్వాదం గురించి ఒక స్థలంలో మాట్లాడాడు. మనకు అవసరం లేదు అనుకుంటాను. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా, నాకు మొదట ఈ విషయాలు తెలిసేది కాదు, కానీ కొన్ని సంవత్సరాలు ఉపవాసాల నుండి వ్యక్తిగతంగా నా జీవితంలో కొన్ని విషయాలు చెప్తున్నాను, వినండి. మీరు నమ్మితే నమ్మండి, మీ ఇష్టం. ఒక సంవత్సరంలో 200 రాత్రులు ఒకడిని దేవుని అసలు పట్టుదల కలిగి ప్రార్థన చేసేవాడిని. పడుకునేవాడిని, గుంకొచ్చేది, చేసేవాడిని, బైబిల్ చదువుకునేవాడిని, ప్రార్థన చేశాను. 200 సంవత్సరాలు, 200 రోజులు. ఏంటండి? 200 మామూలు చెప్పడానికి చాలా ఈజీగా చెప్తున్నాను, కానీ 200 రోజులు ఒక్కడనే గడపడానికి ఎంత అవస్థపడ్డానో, ఎంత బాధపడ్డానో, ఎంత పరిస్థితి ఎదుర్కొన్నానో ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ఈ తెల్లవారు లేచిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళి నా పని చూసుకొని బ్రష్ చేసేవాడిని కాదు, మళ్ళా వచ్చేవాడిని. ఒక స్థలంలో నా ఇంట్లోనే, చిన్న ఇంట్లోనే మోకాళ్ళు వేసి బైబుల్, ప్రార్థన, పాటలు. సాయంత్రం 6 గంటలకు లేచి అప్పుడు బ్రష్ చేసుకొని స్నానం చేసి అప్పుడు ఇలాగ జరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంటే నాకున్నటువంటి బాధలు, ఎందుకు చెప్పాను, ఆ రోజుల్లో నాతో కలిసి ప్రార్థన చేసేవారు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఒక 20-25 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాను. నేను ప్రభువుని నమ్ముకొని 34 సంవత్సరాలు అవుతుంది. 24, 25, 26 సంవత్సరాల క్రితం మాట నాకు కలిగిన అగ్ని లాంటి పరీక్ష. భారతదేశం దైవ సేవకుడే మా ఇంటికి వచ్చేవాడు కాదు, ఎలాగున్నాడో చూడడానికి. కానీ కొన్ని విషయాలు నేర్చుకున్నాను. నేను ఒకసారి అదే ఆలోచిస్తూ ఉంటాను. 12 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఇక శ్రీకాకుళం జిల్లాలో ఇంచుమించు 60% జిల్లాలో సువార్తను ప్రకటించాను. ఎక్కడి దాకా పలాస దాకా కూడా వెళ్ళిపోయాను సువార్త చేయడానికి. ఇరమండలం అంతా, ఆ ఏరియా అంతా కూడా సువార్త చేయడం చేస్తాను. బలం లేదు నాకు, పెద్ద జ్ఞానం లేదు నాకు, పెద్ద అందగాడిని కాదు, పెద్ద డబ్బున్న వాడిని కాదు, పెద్ద మాటగాడిని కాదు. కానీ ప్రార్థనలో ఉన్న శక్తిని అనుభవించాను. దీంట్లో సార్ ప్రార్థన శక్తిని నేను అనుభవించాను. శ్రీకాకుళం మహా వాళ్ళు ఉన్నారండి. ఒకరోజు దేవుడు అన్నాడు, విజ్ఞాపనకర్తల 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల 9 మాసాల క్రితం, 2 సంవత్సరాల 9 మాసాల క్రితం రాసుకున్నాను. డైరీలో పెట్టుకుని దేవుడు నాకు మాట్లాడు, నీవు ప్రార్థన చేస్తున్నావు, ఈ ప్రార్థన విధచల్లాలి, కొంతమందిని పోగు చేయి అన్నాడు. దానికి విజ్ఞాపనకర్తల ప్రార్థన సావాసం అని పేరు పెట్టమన్నాడు. అయ్యా, ఒక్క విషయాన్ని మాత్రం నేను ఎదిగింది ఏంటంటే, మనం మేలు పొందాలి, మంచిదే, ఎదుటి వారికి మేలుకరంగా, దీవెనకరంగా ఉండాలి. శత్రువులు ఎదురవుతూ ఉంటారు, దూషించేవారు ఎదురవుతూ ఉంటారు.
నువ్వు చెడిపోతే మంచిగా అన్నవాడు ఎదురుతూ ఉంటాడు. కానీ నీకు దేవుడికి ఇచ్చింది ఆశీర్వదించుకోండి. ఎందుకండి ఆశీర్వదించుకోండి. ఒకప్పుడు నాకు డబ్బులు లేదన్నా, కానీ ఈరోజు లక్షల రూపాయలు పెట్టి నాకు పూర్తిని శ్రమిస్తాను. ఇక్కడ తెలుసా, ప్రార్థనలో నుండి వచ్చింది. మోకాడి దగ్గర నుంచి వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎవరి చేయి చాపను, ఎవరికి అడగను, కానీ అందరిని ప్రేమించాలి. దేవుడు చెప్పాను, అందరినీ కలిసి ప్రార్థన చేయి. మనం చెప్పించడానికి లేవండి ప్రతి ఒక్కరిని. మీ పేరు ఏం పేరు సార్? జోసెఫ్ మాస్టర్ గారు. దేవుడు ఆశీర్వదించు, అందుకే దేవుడు నన్ను పిలిచాడు. ఎస్ఐ గారు ఆశీర్వదించు, అందుకే నన్ను పిలిచాడు. అందుకే పిలిచాడు. కానీ చెప్పించడానికో, అడ్డు తగలడానికో, వాళ్ళు బాధ పెట్టడానికో దేవుడు నన్ను పిలవలేదు. మన నోటిలో ఉండొచ్చు మాట చాలా విలువైనది. ఆ నోటిలో ఉండొచ్చు మాట ఒకప్పుడు దేవుడు పలికాడు, చీకటిగా ఉన్నప్పుడు వెలుగు కలుగును కాకని. అదే అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఇచ్చాడా సార్? ఇచ్చాడా? జరగాల్సిందే. కొంచెం మీరు మాట్లాడి మీరు వచ్చారు. చాలా